కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతవరకు నిరుద్యోగుల కోసము ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసింది, దానిపైన మీ యొక్క కామెంట్? ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా 2 లక్షల నోటిఫికేషన్ కాదు కన్నా 2 ఉద్యోగాలు లేవు. ఎందుకంటే ఈ రోజు ఏ నిరుద్యోగిని అడిగినా, మీరు అశోక్ నగర్కి వెళ్ళినా, దిల్సుఖ్ నగర్కి వెళ్ళినా, చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి వెళ్ళినా ఏ నిరుద్యోగిని అడిగినా చెప్తారు 2 లక్షల ఉద్యోగాలు కదా, 2 ఉద్యోగాలు కూడా వేయలే. ఎందుకంటే గత ప్రభుత్వంలో వేసినటువంటి ఉద్యోగాలను మేము ఇచ్చినామని చెప్పేసి వీళ్ళు ప్రతి సభలో చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో చెబుతూ ఆల్రెడీ ఇంతకు ముందేమో సంవత్సరం లోపే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి అన్నారు. మళ్ళీనేమో 2.5 సంవత్సరం లోపు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి అన్నారు. మళ్ళీ 1 సంవత్సరం పోతే 50,000 ఉద్యోగాలు భర్తీ అంటారు, 6 నెలలు పోతే 25,000 ఉద్యోగాలు భర్తీ అంటారు. తర్వాత ఉద్యోగాలు ఏం లేవు, కథం టాటా బై బై అంటారు. ఎందుకంటే ఈరోజు ప్రతి నిరుద్యోగి కూడా ఎంత ఇబ్బంది పడతా ఉన్నాడో మీకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే ఉద్యోగ నోటిఫికేషన్ లేక. మీరు గెలిచినా సరే నిరుద్యోగ జీవితాలు మారతాయేమని చెప్పేసి కూడా మిమ్మల్ని ఓటేసి గెలిపిస్తే మీరు అధికారంలోకి వచ్చి కూడా నిరుద్యోగులను విస్తరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ మంత్రులు కానీ, మీకు కిందన్నటువంటి మిగతా వాళ్ళు కానీ ఎవరిని కలిసినా ఎవరు కలిసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద సమస్య, ఇంత ఘనంగా నిరుద్యోగులు అందరూ కూడా బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నా, ఉద్యమాలు చేస్తున్నా, దీక్షలు చేస్తున్నా కానీ చీమ గుడ్డినట్టు లేకుండా దున్నపోతు మీద వానపడ్డట్టు ఎటువంటి స్పందన లేకుండా ఉండడం దారుణంగా ఉంది. ప్రతి నిరుద్యోగి కూడా మీరు అసహనానికి గురవుతూ ఉన్నారు.